హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ సంబంధించి 21,413 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే, ఫిబ్రవరిలో. దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అలాగే దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ అన్నమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే దాన్ని ఎక్కడ అప్లోడ్ చేస్తారు, ఏ విధంగా చెక్ చేసుకోవాలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే 10/10 ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుందా, అండ్ 600కి 600 ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది అని అంటున్నారు. తక్కువ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళకు కూడా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది ఎక్కడ వస్తుంది, ఏ స్టేట్లో వస్తుంది అనేది కంప్లీట్గా చెప్తాను. అండ్ ఆల్ ఓవర్ స్టేట్స్కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మా ఛానల్ కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్లో పోయి ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gvin.in వెబ్సైట్ టైప్ చేయండి. మీరు టైప్ చేసితోనే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకోవాలి. మీరు రిజల్ట్స్ వచ్చేది ఆల్రెడీ చెప్పినాను మా ఛానల్లో ఒక 4 days బ్యాక్ అయితే చెప్పడం అయితే జరిగింది. మనకు మార్చి 20 లోపు మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితే చేస్తారు ఇదే వెబ్సైట్లో. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఆ పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా మీకు ఇందులో అయితే పెడతాడు. అది ఎక్కడ అంటే ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ జూలై 2024 షార్ట్ లిస్ట్ అని ఉన్నది కదా. ఈ విధంగా మీకు ఇక్కడ ఏమైనా ఉంటుందంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసుకుంటూనే మీకు ఈ విధంగా లిస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ ఈ విధంగా లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మీ విధంగా ఇక్కడ ఏ డివిజన్కి సెలెక్ట్ అయ్యారు అన్నీ కూడా మీకు ఇందులో ఉండడం అయితే జరుగుతుంది అనమాట. లేదంటే మీకు డైరెక్ట్గా మీకు ఏదైతే మీరు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఇచ్చారో అప్పుడు దానికైతే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ దానికి రాకుండా కానీ మీకు ఈ విధంగా ఇందులో చెక్ చేసుకుంటే మీకు బెటర్ అన్నమాట. ఓకేనా. ఇది సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చేసి మనకు మార్చి 20 లోపు 100% అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారని వాళ్ళకు అఫీషియల్గా మనకు ఇంటర్నల్గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. నెక్స్ట్ కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 75 అంటే 10/10 అండ్ నెక్స్ట్ వచ్చేసి 600 ఉన్న వాళ్ళకి మార్క్స్ వస్తుందా అంటే వాళ్ళకి జాబ్ వస్తుందా అని అంటున్నారు చాలామంది కూడా. ఏంటంటే కొన్ని ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో అదే కట్ ఆఫ్ ఉంటుంది, 600కి 600 మార్క్స్ అండ్ 10/10 ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది దాదాపు అన్ని స్టేట్లలో. కానీ 2-3 స్టేట్లలో ఏంటంటే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకు కూడా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది ఫస్ట్ స్టేట్ వచ్చేసి నార్త్ ఈస్ట్లో మనకు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మిజోరా, మణిపూర్, ఇవన్నీ కూడా మనకు తక్కువ కట్ ఆఫ్ ఉన్న స్టేట్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఓకేనా. 70%కే జాబ్ వస్తుంది, 65%కే జాబ్ వస్తుంది అండ్ 85%కే జాబ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఎక్కువ జీడీఎస్కి అనేది అప్లై చేయరు కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తారు. ఆల్మోస్ట్ మనకు లాస్ట్ 2 నోటిఫికేషన్స్ కూడా అదే జరుగుతుంది. అక్కడ పోయి మనకు జాబ్ అయితే చేస్తున్నారు అన్నమాట దాదాపు అందరూ. ఇంకెవరైనా ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోలేదు కదా అంటే నాకు 65% ఉన్నదన్న, నాకు 75% ఉన్నదంటే మీరు అక్కడికి అప్లై చేసుకుంటే మీకు 2 years అక్కడ 2 years చేయాలి ఖచ్చితంగా. 2 years అనేది చేసిన తర్వాతనే ట్రాన్స్ఫర్. అప్పటి వరకు ఎటువంటి ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది 70%కి సంబంధించిన జాబ్స్. ఇక 70%కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాదు. మీకు ఖచ్చితంగా జాబ్ రావాలంటే అక్కడ పెట్టుకుంటే బెటర్ అన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ ఆల్ ఓవర్ స్టేట్స్ సంబంధించిన కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకు అన్ని స్టేట్స్కి సంబంధించి ఒకసారి అప్రాక్స్గా పెడతాను అంటే చెప్తాను. అంటే నేను ఇంతకుముందుకు ఆల్రెడీ వీడియో చేసినాను, ఒక రఫ్గా చెప్తాను, ఒకసారి చూడండి అందరూ కూడా. ఇక్కడ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే 98 to 100% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జాబ్ అన్నమాట ఈ నోటిఫికేషన్కి ఫస్ట్ లిస్ట్లో మాత్రం. ఇక సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేది అది పోస్టులను బట్టి అలాగే వేకెన్సీని బట్టి అన్నీ కూడా వాళ్ళు క్యాల్కులేట్ అయితే చేసి కట్ ఆఫ్ తగ్గన్నా పెరగన్నా అనేది చూసుకుంటారు. అది తర్వాత విషయం. ఏంటంటే మనం ఫస్ట్ మెరిట్ లిస్ట్ గురించి చూసుకోవాలి ఇప్పుడు. నెక్స్ట్ అస్సాం విషయం చూసుకుంటే 95%, బీహార్ వచ్చేసి 95%, ఛత్తీస్గఢ్ వచ్చేసి 95%, ఢిల్లీ 95%, గుజరాత్ 95% అండ్ హర్యానా కూడా 95% అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 95%,
జమ్మూ కాశ్మీర్ వచ్చేసి 90%, 90-95 ఆ మధ్యలో ఎవరికి ఉంటుందో జమ్మూ అండ్ కాశ్మీర్లో 100% జాబ్ అన్నమాట. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కూడా అప్లై చేయడం అయితే జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్కి. నెక్స్ట్ జార్ఖండ్ వచ్చేసి చాలా అంటే చాలా మంది అప్లై చేసారు ఈసారి. మరి కాంపిటీషన్ పెరిగే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం మనకు 90-100 మధ్యలో ఎవరికి ఉంటుందో వాళ్ళకే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక 90 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు జాబ్ అయితే కష్టం అన్నమాట ఈ జార్ఖండ్లో. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కర్ణాటక విషయాన్ని చూసుకుంటే మాత్రం 95% అండ్ కేరళ 95%, మధ్యప్రదేశ్ వచ్చేసి 90-95 ఈ మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే జాబ్ అన్నమాట. నెక్స్ట్ మహారాష్ట్ర 95%, నార్త్ ఈస్ట్ చెప్పినా కదా 70%, 65%, 80%. లాస్ట్ టైము మనకు జీడిఎస్లో షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ఉంది కదా జూలైది, అందులో మనకు 45%కే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. ఏది నార్త్ ఈస్ట్లో మాత్రమే. ఓకేనా, అదొకసారి గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకెవరైనా నెక్స్ట్ నోటిఫికేషన్కి నాకు తక్కువ మార్కులు ఉన్నాయి, నాకు ఖచ్చితంగా జాబ్ రావాలనుకుంటే నార్త్ ఈస్ట్లో పెట్టుకుంటే బెటర్ అన్నమాట. ఇంకొకటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే 2 years అక్కడ ఉండాలన్నమాట. 2 years చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే వస్తుంది అప్పుడు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒడిస్సా సంబంధించి చూసుకుంటే 95%, పంజాబ్ వచ్చేసి 95%, రాజస్థాన్ వచ్చేసి 90-95% ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ తమిళనాడు వచ్చేసి 95%. తెలంగాణ విషయం చూసుకుంటే మాత్రం ఈసారి కాంపిటీషన్ తక్కువనే ఉంది. అంటే తక్కువ అంటే ఏం లేదు, పోస్టులు బట్టే ఉండేది అన్నమాట. అప్పుడు లాస్ట్ టైం మనకు 700-800 పోస్టులు ఉండే లాస్ట్ టైము, కానీ ఈసారి పోస్టులు అనేది తగ్గిపోయినాయి. 500 పోస్టులు మాత్రమే ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది, కాంపిటీషన్ అనేది ఈక్వల్ అయిపోయింది. అంతే, మనకు 95%, 94%, అంటే ఫస్ట్ లిస్ట్లో 95% ఉంటుంది, సెకండ్ లిస్ట్లో 94 కానీ 93 కానీ 92 కానీ ఆ విధంగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట లిస్టును బట్టి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి 95%, ఉత్తరాఖండ్ వచ్చేసి 93.25% అయితే జాబ్ అయితే వస్తుంది. అండ్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి 95%. ఇది ఆల్ స్టేట్స్కి సంబంధించిన కట్ ఆఫ్. దీనికి సంబంధించిన మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ వైజ్ కట్ ఆఫ్ కూడా మన ఛానల్లో పెట్టినాను ఆల్రెడీ నిన్న. అది ఇంకెవరైనా చూడలేదు ఒకసారి చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, లేకుంటే మన ఛానల్ ఓపెన్ చేసినా కానీ ఉంటుంది. అండ్ ఓవరాల్గా చెప్పిందంటే ఇదే బ్రదర్ కట్ ఆఫ్. అండ్ రిజల్ట్స్ సంబంధించి చెప్పినా కదా, మనకు మార్చి 20 లోపు ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణంలో అయినా రావచ్చు. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకొని మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ టెలిగ్రామ్ గ్రూప్. ఓవరాల్గా ఇంతే బ్రదర్. జై హింద్, జబర్. థ్యాంక్ యూ.